హలో గైస్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నా ఫేస్ చూసారా ఎట్లా ఉందో? ఫుల్ ఇప్పుడే లేచాను అనమాట. జస్ట్ ఇప్పుడే లేచి బెడ్ మీద నుంచి జస్ట్ హెయిర్ టై చేసుకున్నాను అంతే. సో యా, ప్రస్తుతానికి అయితే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అండ్ రేపు వరలక్ష్మి వ్రతం. సో అలా అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశారనమాట. సో ఈరోజు చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి ఇంట్లో చేయాల్సినవి. అండ్ అత్తయ్య వాళ్ళు వరలక్ష్మి వ్రతం కోసమే ఇంకొస్తున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. లైక్ లాస్ట్ ఇయర్లో అయితే అసలు రాలేదు, మేము వెళ్ళడమే కానీ మోస్ట్లీ. సో మీరు చూడలేదు కదా. సో సంక్రాంతికి మేము వెళ్ళాము, తర్వాత మధ్యలో ఒకసారి వెళ్ళాము అంతే. మళ్ళీ ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే రాలేదు అసలు ఇయర్లో. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు వద్దామని, బట్ కుదరట్లేదు అనమాట. సో ఫైనల్గా ఇంకా వరలక్ష్మి వ్రతంకి లాస్ట్ ఇయర్ అనుకున్నాం వరలక్ష్మి వ్రతంకి వస్తారు వద్దామని వాళ్ళు అనుకున్నారు, మేము వస్తారని ప్లాన్ చేసుకున్నాం, బట్ లాస్ట్ ఇయర్ కుదరలేదు. సో ఇంకా ఇయర్ అయితే ఇప్పుడు వస్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడే దిగారనమాట ట్రైన్. సో వస్తారు కొంతసేపట్లో. సో నేను ఫ్రెష్ అయ్యి ఉంటాను. యాక్చువల్లీ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు అనుకున్నా, బట్ ఆల్రెడీ 9:30 అయింది టైం. నైట్ బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని నేను ఇంక లేట్ లేచాను ఇవాళ. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అన్నీ మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఫెస్టివల్స్ అందడి స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పటికప్పుడు యాక్చువల్లీ 1 day బిఫోరే డిసైడ్ అయ్యి వచ్చారనమాట. అప్పటి వరకు కూడా నేను ఫుల్ టెన్షన్లో ఉన్నా. ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తారనగానే అమ్మయ్య అనిపించింది. నిజంగా ఈసారి వరలక్ష్మి వ్రతం గురించి చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకో తెలియదు కానీ. ఇంకా అక్కడి నుంచి వస్తున్నారు కదా అని చెప్పి కొబ్బరికాయలు, తమలపాకులు ఇట్లా కొంచెం ఈజీగా వాళ్ళకి దొరికేవన్నీ తీసుకుని వచ్చారు. సో ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ జస్ట్ అలా స్టార్ట్ చేశాను. అత్తయ్య వాళ్ళు వచ్చాక ఇంకా అసలు షూటే చేయలేదు. ఇంకా అన్నీ హడావిడ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ మేము ఇంకా అరేంజ్ చేసుకుందాము, అన్ని డెకోర్ అన్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. తాతయ్యకి పెట్టు. బొట్టు పడుతుంది చూడండి, బొట్టు పడుతుంది అండి. వంగోండి మావయ్య గారు పెట్టమ్మా, తాతయ్య పెట్టు, తాతయ్యకి పెట్టు. తాతయ్య పెట్టు. నాకు పెట్టమా, అది పెట్టు సరిగ్గా, నాకు సరిగ్గా పెట్టు, సరిగ్గా పెట్టే. అరే ఆ వేలు మళ్ళీ ఇలా చూడు. సో ఇంట్లోనే డెకార్ చేసుకునే ముందు అన్నీ తెచ్చేసుకుందాం, ముందు ఏమైతే కావాలో అవన్నీ అన్నట్టు ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం ముందు రోజు పెద్ద వర్షం పడింది. అసలు కరెక్ట్గా మేము అన్ని షాపింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం. పెద్ద వర్షం అసలు లిటరల్లీ ఆల్మోస్ట్ నైట్ అంతా కురుస్తూనే ఉంది. సో ఇంకా దేవుడి సామాగ్రి షాప్కి వెళ్ళి అక్కడ కొన్ని కావాల్సినవన్నీ తీసుకుని వచ్చామన్నమాట. ఫుల్ సందడిగా ఉంటుంది. ఇంకా ఇదిగో ఇక్కడ ఉంది స్కానర్. ఎంత మంచిగా అనిపిస్తుందో కదా ఆ వైబ్ అంతా. అసలు చాలా ఇష్టం నాకు వరలక్ష్మి వ్రతం అంటే, ఎస్పెషల్లీ చాలా ఇష్టం. టెన్షన్ ఎలాగో పడతాం అనుకోండి, లైక్ లిటరలీ నాకైతే 1 month ముందు నుంచే క్లీనింగ్ చేయాలి, అమ్మో అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, అట్లా టెన్షన్గా ఉంటుంది. సో ఏమంటే ఆ టైంకి వచ్చేసరికి ఇంకా వైబ్ అంతా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. నిజంగా లక్ష్మీదేవులే ఉన్నట్టు అనిపిస్తుంది. అంతా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ బయట కూడా అంతా సందడిగా అనిపిస్తుంది మొత్తం. అండ్ ఫ్లవర్స్ కాస్ట్లు ఇవన్నీ ఎంత పెరిగిపోతాయంటే ఇంకా ఆ టైంలో చెప్పక్కర్లేదు. ఈ బనానా స్టెమ్స్ కోసం ఎంత తిరిగామో మేము, లిటరలీ చాలా షాప్స్ తిరిగి ఇంకా ఏదో ఒకట్లే అన్నట్టు తీసుకొచ్చాము. బికాజ్ అసలు అంత బాగాలేదనమాట, అన్నీ నలిగిపోయాయి, చిరిగిపోయాయి అట్లా ఉన్నాయి. అండ్ ఒక ఫ్యాన్సీ షాప్కి వచ్చాను నేను, లైక్ కాటుక, మెహందీ ఇట్లాంటివన్నీ తీసుకుందాము. సో తాంబూలంలో వేద్దాం అవి కూడా అనుకున్నాను అనమాట. సో బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకుందామని వచ్చాను. అండ్ చిన్నపిల్లలు అలా వచ్చినప్పుడు కూడా బ్యాంగిల్స్ అవి ఇవ్వచ్చు అన్నట్టు చిన్న బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను కొన్ని. సో స్టిక్కర్ ప్యాకెట్స్ అట్లా అన్ని ఫ్యాన్సీ షాప్లో తీసేసుకున్నాను అనమాట కొన్ని. సో ఈసారి వరలక్ష్మి వ్రతం నాకు ఎందుకో చాలా స్పెషల్గా చేసుకోవాలి, చాలా మంచిగా చేసుకోవాలి అని అనుకున్నాను, బాగా అనిపించింది మనసులో. సో అందుకనే ఏమో తెలీదు, అంత మంచిగా జరిగింది. నేను నెక్స్ట్ వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటో పెడతాను. డెకార్ కానించి ప్రతిదీ చాలా బాగా అనిపించింది నాకు, చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న. పెద్ద వర్షం స్టార్ట్ అయింది. పాపం మా హౌస్ హెల్పర్ కూడా స్ట్రక్ అయిపోయింది మా ఇంట్లో, పెద్ద వర్షం వస్తుంది కదా అని. అలాగే ఇంకా హెల్ప్ చేద్దాం అన్నట్టు ఉండిపోయారు. సో నేను కూడా ఇంకా సిల్వర్ ఐటమ్స్ అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకుందామని, ఎందుకంటే డెకార్ స్టార్ట్ చేసామంటే ఇంకా అస్సలు టైం సరిపోదు. అండ్ మా పక్కన వాళ్ళ పాప బర్త్డే అనమాట ఆ రోజు. సో అక్కడికి కూడా వెళ్ళేది ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ డెకార్ అవి చేసేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటే స్లోగా అవుతూ ఉంటాయని ఇంకా డెకార్ స్టార్ట్ చేసాము.
మామూలుగా వేసుకుని మామూలుగా ఎక్కువ స్థలంలో వేసుకుంటానికి డబ్బులు అలాగా వేసుకుంటే వచ్చిందా? ఈసారి డెకార్ అయితే నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. చాలా టైం కూడా పట్టిందనమాట చేయడానికి. బికాజ్ మాకు అక్కడ ఉన్నవన్నీ సెట్ అవ్వలేదు, చాలా టైం పట్టింది చేసుకోవడానికి. బట్ యాక్చువల్లీ చాలా ఈజీగా అయిపోతుంది. బట్ మాకు అక్కడ ప్లేస్ అది సెట్ అవ్వలేదు. చాలా టైం తీసుకుని చాలా ప్లాన్లు వేసుకుని చేసామన్నమాట. స్టాండ్ ఉంటుంది కదా, ఎప్పుడు పెడతాం కదా. నాకు డెకార్ చూడగానే అవి బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది చూడగానే చాలా బ్యూటిఫుల్ ఉంది, బాగా చెయ్యాలి అని అనిపించేసింది. అందుకే చాలా ఓపిక్గా కూర్చుని ఆ ప్లాన్ ఈ ప్లాన్. ఎందుకంటే మాది కర్టెన్ రాడ్కి పెట్టేస్తాం ఎప్పుడు. యాక్చువల్లీ క్లాత్ అయితే ఈజీగా కర్టెన్ లాగా వెళ్ళిపోతుంది. బట్ ఇది షీట్ కదా, సో కొంచెం వెళ్ళడానికి అది లావ్ అయిపోయింది. అండ్ మాది అక్కడ వాల్స్ కూడా చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. అది ప్రాబ్లం అయింది మాకు. అత్తయ్య హెల్ప్ ఉండడం వల్ల ఇంకా ఈజీ అయింది చెప్పాలంటే. డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చారు, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని. అన్ని పురికి వసూలు కట్టడం అదంతా కూడా అత్తయ్య చేశారు. బికాజ్ మాది ఎటు కాకుండా ఉందన్నమాట సైజ్ అక్కడ. సో అలా అని కట్టెన్ రాడ్కి పెడదామంటే అది పట్టట్లేదు, దీనికి పెడుతుంటే అవి ప్లేస్ సరిపోవట్లేదు వాటికి. సో అట్లా ఒకటి పెట్టి ఒకటి మళ్ళీ కట్టెన్ రాడ్ మీద బ్యాలెన్స్ చేసి దాన్ని చేసాం ఏదో ఒకటి. బట్ మామూలుగా ప్లేస్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఈ డెకార్ అయితే నేను ఆస్థెటిక్ ఆర్ట్ స్టూడియోలో రెంట్కి తీసుకున్నాను. సో రెంట్ ఇస్తారనమాట. ఇది బెస్ట్ ఐడియా అనిపించింది. బికాజ్ రెంట్ ఇచ్చేస్తే మనం అన్నీ మళ్ళీ స్టోర్ చేసుకుని, బికాజ్ ఎవ్రీ టైం మనకి కొత్తగా డెకార్ చేయాలనుకుంటాము. సో అలాంటప్పుడు రెంట్ అయితే చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఓన్లీ పూజస్కే కాదు, ఏదైనా ఇంట్లో ఈవెంట్స్ ఉన్నా హ్యాపీగా మనమే చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అందరూ ఉంటే హ్యాపీగా ఒక 1 అవర్లో చేసేసేయచ్చు. మాకు ఆ స్టాండ్ అది పెట్టేసరికి చాలా టైం పట్టింది. చూసారు ఎంతమంది వర్క్ చేస్తున్నారో దాని మీద. అది ఇది అని అత్తయ్య మావయ్య గారు అయితే కొట్టేసుకుంటున్నారు. అసలు నేనైతే నవ్వు. అత్తయ్య ఒక ఐడియా చెప్తారు, మావయ్య గారు ఒక ఐడియా చెప్తారు. సో ఇద్దరిది సెట్ అవ్వట్లేదు అన్నట్టు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, అటు తిట్టుకుంటూ ఉన్నారు. సో అట్లాగా నేను ఒక ఐడియా చెప్పి ఇంక నా మాట ఎవరు వినట్లేదులే అని, ఏదో ఒకటి చేసి సెట్ చేస్తారులే వాళ్ళే అన్నట్టు నేను సైడ్కి వచ్చేసాను. అంతా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నా. ఫ్లవర్స్ అవి అరేంజ్ చేయడం చాలా ఈజీ, పిన్స్తో అరేంజ్ చేసుకుంటే అయిపోతుంది, చాలా ఈజీ అనమాట. అది యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఈజీ అండి. మాకు ప్లేస్ అన్నీ సెట్ అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కర్టెన్ రాడ్స్ దగ్గర వాల్ చాలా వీక్ అనమాట. మాది ఆల్రెడీ విరిగిపోయి ఉంది. సో అంత బరువు మోస్తుందా అనే ఒక భయంతో మాకు చాలా టైం పట్టింది ఒక ఐడియా అని ఇంప్లిమెంట్ చేయడానికి. అది కూడా అప్పుడు పెట్టిన ఉన్నాయి మధ్యలో ఒకటే ఉంది కదా, ఇలా వేసాను చెప్తాను, ఇలా వేసుకునే అడ్డం పైన. ఇంతమంది ఉండడం వల్ల నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఎవ్రీ ఇయర్ మేమిద్దరే చేసుకుంటాం, చాలా హెక్టిక్గా అనిపించేది. ఈసారి మా హౌస్ హెల్పరు ఉన్నారు, అత్తయ్య ఉన్నారు, మావయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు దగ్గర. సో ఎవరి ఐడియాస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలా చేయండి, కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ దట్టు కొంచెం కబుర్లు చెప్పుకుంటూ చేస్తాం కాబట్టి కొంచెం ఇంకా బెటర్గా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మరి అలా ఈజీగా ఉన్నట్టు కాకుండా. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా డెకార్, మీరే చూసి చెప్పండి ఎలా ఉందో. ఇదనేది లాక్కో ఎగస్ట్రా ఉన్నది అది పెరిగాను. అది మధ్యలో ఇక్కడ ఇంకా దగ్గర గంట వేసుకో, సమానం చేసి ఉన్నది అవన్నీ. నాకు మెయిన్ ఆ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పెయింట్ చేశారనమాట. ఆ షీట్స్ మీద పెయింట్ చేశారు, ఆ చేపల్లాగా ఉన్నాయి దాని మీద పెయింట్ చేశారు. అంతా నచ్చినాయి, వచ్చిన వాళ్ళందరికీ చాలా నచ్చింది డెకార్ అయితే. చాలా లైట్ కట్, జస్ట్ అలా పై పైన లేదు. అది దీంట్లో వచ్చేస్తుంది బోల్ట్. అండ్ ఈ మ్యాట్ వేసిన తర్వాత మంచి లుక్ వచ్చేసింది మొత్తం డెకార్కి. సో ఇంకా అదనమాట. యాక్చువల్లీ డెకారు ఇవన్నీ చేయాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. నాకైతే చాలా ఇష్టం ఇలా అమ్మవారిని మంచిగా డెకార్ చేసి అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకోవడం. ఇంకా మంచిగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరిష్టం వాళ్ళదంతే, ఇలాగే చేసుకోవాలని ఏం రూల్ లేదు, సింపుల్గా కూడా చేసుకోవచ్చు.
అండ్ డెకోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. ముందు రోజు ఇలాంటి పనులన్నీ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ డేకి. నేను మెయిన్గా ఏంటంటే ఇంక అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే కొంచెం ఎర్లీగా అవగొట్టేసుకోవచ్చు పూజ. అండ్ వాయనం ఇవ్వాలి, తీసుకోవడానికి వెళ్ళాలి. సో ఇలా ఉంటాయి కాబట్టి కొంచెం అన్నీ ముందు అరేంజ్ చేసుకుంటే మరీ అంత స్ట్రెస్గా ఉండకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా ముందు రోజు అన్నీ చేసుకుంటున్నాను. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. సో వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవన్నీ ఇస్తాం కదా, సో ఇంకా అవి కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకొని దీంట్లోనే ఇచ్చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇవి క్లే అండ్ పేస్టల్స్ అని చెప్పి ఒక పేజ్లో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్, మీకు చూపిస్తాను ఏం తీసుకున్నానో. ఇలా మీనాకారి డిజైన్లో ఒక ప్లేట్ వచ్చింది, బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, బ్యాంగిల్స్ కూడా వాళ్ళే ఇచ్చేశారు. స్టిక్కర్ ప్యాకెట్, ఏమంటారు మెహందీ, ఇంకా కాటుక అవి నేను తీసుకుని ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇవ్వటానికి. ఇంకా శనగలు అవన్నీ కూడా నానబెట్టుకుని మార్నింగ్ ఇంకా జిప్లాక్లో వేద్దాంలే అనేసి ఇంక ఓన్లీ ఇవే మాత్రమే ప్యాక్ చేసి పెడుతున్నా. ఇంకా తమలపాకు అవన్నీ నెక్స్ట్ డేకి ఇస్తాను. ఫోన్ బాక్స్ ఉన్నాయి, మెహందీ బాక్స్ ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చాయి. అంటే యూస్ఫుల్గా ఉంటాయి. అలాగా దేవుడి గదిలో ఏమైనా ప్లేట్స్ అవి పెట్టుకుంటాం ప్రసాదం పెట్టుకోవడానికి కానీ, అట్లా ఎప్పుడైనా డెకార్కి కానీ అట్లా పూజ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. సో మంచిగా యూస్ఫుల్గా అలా గుర్తుగా ఉంటాయి కదా. సో నేను ఇచ్చాను అని చూసినప్పుడల్లా నేను గుర్తొస్తాను. అండ్ అష్టోత్తరం కూడా ఉంది. సో అది కూడా అన్నీ అలా ప్యాక్ చేసాం. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ అనమాట. అవన్నీ ఇంకా ప్యాక్ చేసి ఒక దాంట్లో పెట్టేసాం. అండ్ ఇంకా నైట్ గులాబ్ జామున్ చేస్తున్నారు అత్తయ్య. నేను ఇంకా అక్కడ దేవుడి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. అత్తయ్య ఏమో గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నారు. బికాజ్ నెక్స్ట్ డే ఎవరైనా గెస్ట్ వస్తే ఇంకా అందరూ పులిహోర అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తింటారు కదా, ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి అందరికీ. సో గులాబ్ జామున్ చేస్తే ఇష్టంగా తింటారు అన్నట్టు గులాబ్ జామున్ చేస్తున్నాం అనమాట. సో నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర చేసుకుంటున్నా, అత్తయ్య ఏమో గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈసారి నేను అమ్మవారిని లాస్ట్ 2-3 years నుంచి ఒక అమ్మవారు ఉన్నారు, ఆవిడనే పెట్టుకుంటున్నాను. ఈసారి కొంచెం పెద్దగా పెడదాము అండ్ ఫేస్ ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, సో ఇలాంటిది పెట్టుకుందాం అనిపించి ఇంకా బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది నాకు ఎంత ప్రెట్టి అనిపించింది. అమ్మవారు చాలా ప్రెట్టి ఉన్నారు, అసలు చాలా నచ్చింది నాకు. మనం మెయిన్గా కలసానికే పూజ చేసుకుంటాము కదా, సో ఇంక ఇలా కూడా ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఫోటో కూడా పెట్టుకుని చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఇట్లాగే అని ఏం లేదు. సో అందంగా డెకరేట్ చేసుకొని అమ్మవారిని అలా ఇంట్లో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా, సో నాకు అలా ఇష్టము. సో అందుకని అమ్మవారిని అలాగా రెడీ చేసి ఇంకా అలా కూర్చోబెట్టాను. లైక్ శారీ కట్టడం ఇదంతా కూడా ఈసారి నేర్చుకుని చేద్దాం అనుకున్నాను, బట్ అదంతా కుదరలేదు నాకు. ఇంకా అందుకే ఇంకా ఐడియల్ తెచ్చుకున్నాను అనమాట. సో తర్వాత ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము, లైక్ బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత తోరణాలు కూడా అత్తయ్య నేను కూర్చొని ప్రిపేర్ చేసేసాము. సో ఇంకా అలా అన్నీ చేసుకొని మెహందీ పెట్టేసుకొని ఇంకా నేను పడుకుని పోయాను అనమాట. గైస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం బ్లాగ్తో మేము ముందుకు వస్తాను, మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.